హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. హైదరాబాద్ మహానగరం అనేది రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెట్టేవారికి ఒక మంచి స్వర్గధామంగా చెప్పుకోవాలి. ఎక్కడైనా ధరలు పెరగొచ్చు, తగ్గొచ్చు, రకరకాల పరిస్థితులు ఉండొచ్చు. కానీ హైదరాబాద్లో మాత్రం తగ్గడం అన్నది ఉండనే ఉండదు. పెరుగుతాయి, లేక స్టాగ్నేషన్కి వస్తాయి, లేదా స్లోగా పెరుగుతాయి, లేదా కొన్ని ఏరియాలో ఫాస్ట్గా పెరుగుతాయి. ఇది మాత్రమే. తగ్గడం అనేది మాత్రం ఎక్కడా లేదు. ఎవరైనా అత్యవసరం ఉండి తక్కువ ధరకి అమ్ముకుంటే ఉండొచ్చు తప్ప సాధారణంగా హైదరాబాద్లో భూముల ధరలు ఎక్కడైనా ఏ ప్రాంతమైనా తీసుకోండి, పెరగడమే తప్ప తరగడం ఉండదు, తగ్గడం ఉండదు. కొన్ని ప్లేస్లో స్టాగ్నేషన్ ఉంటుంది, రకరకాల రీజన్స్ వల్ల, అంతే. కానీ కొంతమంది దీన్ని నెగిటివ్ ప్రాపగండా చేస్తుంటారు. ఐ డోంట్ వాంట్ టు టచ్ దోస్ నెగిటివ్ పీపుల్. బట్ కొంతమంది నన్ను ఫోన్లు చేసి అడుగుతుంటారు, ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఏమేం చూసుకోవాలి. చాలామంది అభిప్రాయం ఏంటంటే రోడ్ కనెక్టివిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. వీలైతే మల్టిపుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అంటే ట్రైన్ కానీ మెట్రో కానీ ఇలా ఉండాలి అని చాలామంది కోరుకుంటారు. కానీ రోడ్డు ఒక్కటేనా అంటే కాదంటాను. రోడ్డు కూడా ముఖ్యమే, బట్ రోడ్డు ఒక్కటే కాదు. జాతీయ రహదారా, లేకపోతే స్టేట్ హైవేనా, లేకపోతే 40 ఫీట్ రోడా, 60 ఫీట్ రోడా, 100 ఫీట్ రోడా, 150 ఫీట్ రోడా, ఇవన్నీ ఓకే, ముఖ్యమే. బట్ వీటి రోల్ ఎంత ఉంటుంది అంటే 15 to 20%. ప్రధానంగా ఒక ఏరియాలో భూముల ధరలు పెరగాలంటే రోడ్లు కాదు. ఇప్పుడు సైబరాబాద్ అయిన కొత్తలో ఇప్పుడు మనం చూస్తున్న రోడ్లన్నీ ఉన్నాయా? చాలామంది అప్పటి నుంచి సిటీ చూస్తున్నవారు ఎర్లీ 90s నుంచి నేను సిటీని చూస్తున్నాను. 92, 93 నుంచి నేను సిటీని బాగా చూస్తున్నాను. థ్యాంక్స్ టు నేను రిపోర్టర్ని అవ్వడం వల్ల విపరీతంగా బయట తిరగడం వల్ల నాకు సిటీ ఆల్మోస్ట్ ఈవెన్ ఓల్డ్ సిటీలో ఉన్న క్రూషియల్ ప్లేసెస్ కూడా నేను ఎక్స్టెన్సివ్గా తిరిగిన. అప్పట్లో ఎక్కువ గొడవలు అవి అయ్యేవి, ఎందుకంటే అప్పుడు ఎంబీటీ ఎంఐఎం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉండేవి. ఆ పార్టీల మధ్య గొడవైన ప్రతిసారి మాకు పని పడేది, వెళ్ళిపోయేవాళ్ళం. పాపం ఆయన ఎంబీటీ అమానుల్లా ఖాన్ గారు చనిపోయిన తర్వాత ఎంఐఎంకు ఏకఛత్రాధిపత్యం అయిపోయింది. అప్పటి నుంచి కొద్దిగా వేరే పరిస్థితి ఉందనుకోండి. సో అప్పట్లో మేము ఎక్స్టెన్సివ్గా తిరిగేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే, సో హైదరాబాద్లో ఎక్కడైనా కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సైబరాబాద్ అయిన కొత్తలో అక్కడ రోడ్లు ఉన్నాయా? ఈవెన్ మాధాపూర్ నుంచి కొండాపూర్ ఉన్న మెయిన్ రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాదు. మాధాపూర్ గ్రామ పంచాయతీ అని ఒక కమాన్ ఉండేది. ఆ రోడ్డు సైజు కూడా నాకు తెలిసి 40 ఫీట్ ఉండేది అనుకుంటా మేము సైబర్ టవర్స్ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు. తార్ రోడ్డు కూడా లేదు. ఎక్కడ దాకంటే మాధాపూర్ విలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ ఒక పాడుబడ్డ స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్ వరకే బీటీ రోడ్డు ఉండేది. ఆ తర్వాత కంకర్ రోడ్డు ఉండేది సైబర్ టవర్స్ వరకు. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 98 ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో రోడ్లు లేవు. రోడ్లు ముఖ్యం కాదు, బట్ ఆ రోజుల్లో కొన్నారు కదా. ఫస్ట్ సంస్థలు వస్తాయి, సంస్థలు వచ్చిన తర్వాత మూమెంట్ పెరుగుతుంది, మూమెంట్ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా ప్రభుత్వం రోడ్లు వేస్తూ ఉంటుంది. సో రోడ్లు అనేది సెకండరీ. ఏది ముఖ్యం అంటే ప్రాజెక్టులు రావడం ముఖ్యం. ప్రాజెక్టులు వచ్చే చోట మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఇది విజనరీ థింకింగ్. ఇప్పుడు వెళ్ళి అంత గ్రీనరీ ఉంది, ఇది ఎప్పటికి రావాలి అనుకొని వస్తుంటారు. అంత గ్రీనరీ ఉంది కాబట్టి ఆ ప్రైస్ ఉంది బాబు. అన్ని రోడ్లు ఉండి 200 ఫీట్లు 150 ఫీట్లు రోడ్లు ఉంటే నీకు ఆ ప్రైస్కి ఎందుకు వస్తుంది? సింపుల్ లాజిక్. శ్రీశైలం రోడ్లో చూడండి, శ్రీశైలం హైవేలో మీకు అప్ టు కందుకూరు ఎక్కడైనా 40,000 తక్కువ చూపించండి హైవే ఫేసింగ్. సింపుల్ లాజిక్ అది. సో అట్లా అప్కమింగ్ను విజనరీ చేసుకొని ప్రభుత్వం ఏం ప్రాజెక్టులు పెడుతుంది అని చూసుకొని దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక తెలివైన ఆలోచన విధానం. ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎంత అంటే ఒకసారి ఏమేమి వస్తున్నాయి ఏంటి క్లియర్గా చదువుకుంటారు, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. అఫ్కోర్స్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చేయరు అని కాదు, తెలంగాణలో కూడా ఆ విజనరీ ఉన్న వాళ్ళు ఉన్నారు. గోదావరికని నుంచి వచ్చుకుంటున్నారు. గోదావరికని హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ల నార్త్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్కు సౌత్ 30 కిలోమీటర్ 40 కిలోమీటర్లు ఉంటుంది. బట్ వచ్చి తీసుకుంటున్నారు. విజనరీ థింకింగ్ ఇది. విజనరీ కాకుండా వాళ్ళు అంత దూరం అంటున్నారు, వీళ్ళు ఇంత దూరం అంటున్నారు, అక్కడ ప్రస్తుతం రోడ్డు లేదు, అక్కడ అంత గ్రీనరీ ఉంది, అంతా అట్లా ఉంది కాబట్టి ఆ ప్రైజ్ వస్తుంది బాబు. సరే, అది పక్కన పెడితే హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని చాలామంది అడుగుతున్నారు. నేను కొన్ని ప్లేస్లు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దాన్ని కూడా చాలా క్లియర్ కట్గా ప్రభుత్వ ప్రణాళికను బేస్ చేసుకొని చెప్తాను నేను. ఆ పలానా ప్లేసెస్ నాకు అక్కడ ఏం వెంచర్లు ఏం లేవు. నాకున్నదల్లా ఫ్యూచర్ సిటీ వైపే వెంచర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ జాతీయ రహదారుల్లో అయితే ఉన్నాయో వాటి మీద, అదే రకంగా 2 స్టేట్ హైవేస్ ఉన్నాయి, వాటి మీద నాకు ఇవి ఉన్నాయి. నా ఇన్వెంటరీలో అవన్నీ ఉన్నాయి ప్లాట్స్. బట్ ఇప్పుడు నేను చెప్తున్న ప్లేస్లో మాత్రం నాకు ఎలాంటి వెంచర్లు లేవు. కానీ ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మూమెంట్ పెరగడానికి స్కోప్ ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ప్రణాళిక, హెచ్ఎండిఏ ప్రణాళిక ఆ దిశగా అడుగులు వేస్తుంది.
దానికి సంబంధించి కొన్ని ఇన్పుట్స్ నా దగ్గర ఉన్నాయి. అందువల్ల నేను సిటీ సరౌండింగ్లో కొన్ని ప్లేసెస్ చెప్పబోతున్నాను. అది ఎందుకు అనేది కూడా నేను రీజనింగ్ నేను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. మొత్తం వీడియో చూస్తే మీకు చాలా డీటెయిల్స్, హైదరాబాద్ సరౌండింగ్లో చాలా ప్లేసెస్ తెలుస్తాయి. ఇన్ఫ్యాక్ట్ వాటిల్లో కొన్ని ప్లేసుల్లో పెద్దగా ప్రాచుర్యం లేదు కాబట్టి మీకు తక్కువ ధరకు అవకాశం కూడా ఉంటుంది భూములు కొనడానికి, ప్లాట్లు కొనడానికి. సో ఆ ఏరియా మీద మీరు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. రైట్, నేను ఆ కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఇందాక చెప్పాను, నా ఇన్వెంటరీలో ఫ్యూచర్ సిటీ ప్రధానంగా ఉంది. ఫ్యూచర్ సిటీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దయచేసి ఆ కన్సర్న్ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఫ్యూచర్ సిటీ ఏంటంటే సైబరాబాద్లో భూములు లేదు, మేము ప్లాట్లు కొనలేకపోయాం, ఆ రోజు అవకాశం ఉండి కొనలేకపోయాం, డబ్బులుండి కొనలేకపోయాం, అంతా రాళ్ళు రప్పలు కనిపించింది కాబట్టి నమ్మలేదు, మిస్ అయ్యాం. కనీసం ఇప్పుడు ఇక్కడ తీసుకోండి. ఇది ఫ్యూచర్ సిటీ బికాస్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ల్యాండ్ అవైలబిలిటీ, ప్రభుత్వ ఫోకస్, కేంద్ర ప్రభుత్వ ఫోకస్, రాష్ట్ర ప్రభుత్వ ఫోకస్, ఇవన్నీ ఉన్నాయి అక్కడ. కాదు ఫ్యూచర్ సిటీ అనడానికి ఆస్కారమే లేదు. ఎందుకంటే 600 ఎకరాలలో ప్రభుత్వమే స్వంత ఖర్చుతో టౌన్షిప్ కడుతుంది. నేను మొన్నటి గ్రౌండ్ రిపోర్ట్లో చూపించాను. ఓకే, టౌన్షిప్ ఫస్ట్ డెవలప్ చేసిన తర్వాత కదా ముందు ఇల్లు వచ్చేది. ముందే ఇల్లు వస్తాయా? ఎవరో కామెంట్ కూడా చేశారు పిచ్చోళ్ళు. సో అది పక్కన పెడదాం. తర్వాత అక్కడ పవర్ గ్రిడ్ ఉంది. పవర్ గ్రిడ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేటింగ్, అమెజాన్ డాటా సెంటర్, ఇవన్నీ మనకు గ్రౌండ్లో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సంకల్పం ఉంది, అవకాశాలు ఉన్నాయి, భూమి లభ్యత ఉంది, విద్యుత్ ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర. ఇన్ని సానుకూలమైన అంశాలు ఉండగా మనం నెగిటివ్గా థింకించడం కరెక్ట్ కాదు. కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ చేస్తున్న శ్రీశైలం హైవే మీద కడతాల్ చాలా సెంట్రిక్గా మారబోతుంది. రాసి పెట్టుకోండి, వచ్చే 5 ఏళ్లలో కడతాల్ ఎక్స్పాన్షన్ అద్భుతంగా ఉంటుంది. బికాస్ ఆఫ్ మెనీ వేరియస్ రీజన్స్. నేను ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది ఇక్కడ. సో కడతాలకు సంబంధించి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దాంతోపాటు బెంగళూరు, ముంబై, నాగ్పూర్, విజయవాడ, వరంగల్, ఈ హైవేలలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ సర్వీసెస్. మీరు ప్లాట్ ఎప్పుడో కొంటారు, సరిగ్గా మెయింటెనెన్స్ చేయరు. ఆ మెయింటెనెన్స్ సర్వీస్ కావచ్చు, ప్లాట్ సెక్యూరిటీ అంటే మీన్ లీగల్ సెక్యూరిటీ కాదు, వాటికి ప్రొటెక్షన్ కల్పించడం, అంటే కాంపౌండ్ వాల్ అది కట్టి గేట్ అది పెట్టి దాన్ని ఒక నీట్గా తయారు చేయడం, మీరు రీసేల్కి ఉపయోగపడే రకంగా మార్చడం, అదే రకంగా సరౌండింగ్ డెవలప్మెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం, ఇలాంటి సర్వీసులకు. అదే రకంగా ఎవరైనా లేఅవుట్ వేయాలనుకుంటే లేఅవుట్ డెవలప్మెంట్, ఎవరైనా కన్స్ట్రక్షన్ టేకప్ చేయాలనుకుంటే కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, వీటన్నింటికి సంబంధించి మా దగ్గర సర్వీసెస్ ఉన్నాయి. అధిరన్ గ్రూప్, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేస్తే నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక కంటెంట్లకు వస్తే, మనకు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఒక కార్యక్రమం చాలా ఇంపార్టెంట్ అండి. అంటే సిటీని స్టడీ చేస్తున్న వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంటుంది. ఫస్ట్ ఒక ఉదాహరణ చెప్తాను, ఎందుకంటే నేను వచ్చింది కామారెడ్డి వైపు నుంచి కాబట్టి మేము ఎంటర్ అయ్యేది కొంపల్లి, మేడ్చల్ తర్వాత కొంపల్లి తర్వాత సుచిత్ర నుంచి బోయినపల్లి వచ్చేవాళ్ళం. మాకు ఫస్ట్లో సిటీ వస్తుంది అని తెలియడానికి కారణం ఏంటంటే, సిటీ చుట్టూ ఈ అంగూరు తోటలు, ద్రాక్ష తోటలు ఉండేవి. అవి కనపడితే చాలా సిటీ దగ్గరకు వచ్చేసినప్పుడు అని అనుకునేవాళ్ళం. ఆ తర్వాత కొంపల్లిలో శివశివ అనే ఒక ఇన్స్టిట్యూట్, అదొకటి కామన్గా కనిపించేది అంతే. బట్ ఎక్కువగా కనిపించేవి ఏంటంటే లాజిస్టిక్స్ సెంటర్స్. అప్పటికింకా సిటీ ఇంత ఎక్స్పాన్షన్ కాలేదు, అయినా లాజిస్టిక్స్ సెంటర్కి, హబ్కి చాలా ఇంపార్టెన్స్. ఎందుకంటే గోడౌన్స్ అనమాట. పెద్ద ఎత్తున గోడౌన్స్ ఉండడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు అక్కడ అన్లోడ్ చేయడము, తర్వాత లోడింగ్ చేసుకోవడం, ఆ కార్యక్రమాలు అక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. నేను అది గమనించింది. అలాంటివి హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్లేస్లో ఉన్నాయి. ఇటు షాద్నగర్ వైపు వెళ్తే కూడా మనకు ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయిన తర్వాత మనకు శంషాబాద్ ఫేమస్, కానీ అంతకుముందు శంషాబాద్ సరౌండింగ్లో మొత్తం ఇవే ఉండేవి, గోదాములే ఉండేవి ఎక్కువ. సో ఈ రకంగా ఆ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయడం అనేది అత్యంత ఎసెన్షియల్. ఎందుకు అంటే సిటీలో పెద్ద వాహనాలు వస్తే, సిటీలో ఇప్పటికే విపరీతంగా పెరిగిపోయిన ఈ వాహనాల వల్ల ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి సిటీ సరౌండింగ్స్లోనే లాజిస్టిక్స్ హబ్స్ ఉంటే, దూర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు, ట్రక్కులు అక్కడే అన్లోడ్ చేసేస్తే అటు నుంచి వెళ్ళిపోతాయి. ఒకవేళ అక్కడ నుంచి ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటే అక్కడ నుంచి లోడ్ చేసుకుంటే వెళ్ళిపోతాయి. సో సిటీ ఎంటర్ కావు, చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని గుర్తించిన ప్రభుత్వం ఏం చేసిందంటే, కొత్తగా హెచ్ఎండిఏకి ఆ పురమాయిస్తే, హెచ్ఎండిఏ కొత్త ప్రపోజల్ ఏంటంటే, ఓఆర్ఆర్కు అండ్ రీజనల్ రింగ్ రోడ్ RRRకు మధ్య చాలా ప్రాంతాలలో లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కొత్తగా హెచ్ఎండిఏ R&B డిపార్ట్మెంట్ ముందు పెట్టింది. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అవుతుందో, ఇదేమో హెచ్ఎండిఏ అనేదేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కిందకి వస్తుంది. R&B డిపార్ట్మెంట్కు ప్రపోజల్ పెట్టింది. ఏంటి అంటే, సిటీ సరౌండింగ్లో గుర్తించిన ప్రాంతాలు ఎన్ని అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ప్లేసుల్లో ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసి అక్కడ లాజిస్టిక్స్ హబ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారం ఆ R&B డిపార్ట్మెంట్ కూడా ముందుకు వస్తే
ఆ ఫండింగ్ అది అరేంజ్ అయితే లాజిస్టిక్స్ పార్క్స్ ఏర్పాటవుతాయి ఈ 11 ప్లేసులు. ఏవి అంటే ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య లాజిస్టిక్స్ హబ్ల నిర్మాణానికి హెచ్ఎండిఏ యోచిస్తోంది. ఈ మేరకు రోడ్లు భవనాల శాఖకు ప్రతిపాదనలు పంపింది. భవిష్యత్ అవసరాల నేపథ్యంలో మహానగరం చుట్టూతా ప్రజా రవాణా సౌకర్యాలు పెంచడమే కాకుండా లాజిస్టిక్స్ హబ్ల ఆవశ్యకత ఉంది. ఇందులో భాగంగా హెచ్ఎండిఏ తాజాగా రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్లో సైతం వీటికి పెద్దపీట వేయనున్నారు. చెప్పాను కదా, ఇప్పుడు హెచ్ఎండిఏ కాస్త హెచ్ఎంఆర్ అయింది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ అయింది. రీజనల్ రింగ్ రోడ్డు అవతల 5 కిలోమీటర్ల వరకు కూడా గ్రోత్ కారిడార్ను కలుపుకుంటే ఆ మొత్తం ఏరియా ఇప్పుడు హెచ్ఎంఆర్ కింద వస్తుంది. డిటీసీపీలు ఆ ఏరియాలో ఉండవు. చాలా మంది అడుగుతుంటారు డిటీసీపీ ఎక్కువ హెచ్ఎండి తక్కువ, నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, అది పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఏ ప్రాంతాలంటే మేడ్చల్ జిల్లాలో డబీర్పూర్ 100 ఎకరాలు, బండమాదారం 100 ఎకరాలు, రావల్కోల్ 100 ఎకరాలు, పూడూరు 80 ఎకరాలు, పూడూరులో ఇంకొక ప్లేస్లో 50 ఎకరాలు, తర్వాత యాద్గార్పల్లి వెస్ట్ 136 ఎకరాలు, యాద్గార్పల్లి ఈస్ట్ 85 ఎకరాలు. నేను చెప్తున్నాను కదా, నా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు కూడా నేను కొంపల్లి వైపు చెప్పాను, మేడ్చల్ వైపే. ఇప్పుడు ఇవన్నీ కూడా మేడ్చల్ దగ్గర సరౌండింగ్లో వస్తాయి. ఎన్ని 1 2 3 4 5 6 7 ప్లేసుల్లో, 7 ప్లేసుల్లో కలిపి ఎంత, దాదాపు 300 380 430 566 571 651 ఎకరాలు మొత్తం. 7 ప్లేసుల్లో కలిపి 651 ఎకరాలలో ఈ లాజిస్టిక్స్ హబ్ నిర్మించడానికి అని చెప్పి ఐడెంటిఫై చేశారు. ఐఎమ్ రిపీటింగ్, డబీర్పూర్, బండమాదారం, రావల్కోల్, పూడూరులో సెకండ్ ప్లేస్ సర్వే నెంబర్ 608, యాద్గార్పల్లి వెస్ట్ అండ్ యాద్గార్పల్లి ఈస్ట్, ఇది మేడ్చల్ ఏరియాలో. ఇక రంగారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడ అంటే కొండగల్ వెలిమల ఒకటి 233 ఎకరాలు, బ్రాహ్మణపల్లి వెంకటాపూర్ అయితే సూపర్ 677 ఎకరాలలో లాజిస్టిక్స్ హబ్ 677 ఎకరాలు, లింగారెడ్డిపేట 128 ఎకరాలు, దండుమైలారం 212 ఎకరాలు. ఇవి కూడా ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున, నేను రఫ్గా చెప్తున్నాను, ఇవి 700 అనుకున్న 900 1028 1328 1350 ఎకరాలు. ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి 1350 ఎకరాలు. మేడ్చల్ సరౌండింగ్స్ లో 651 ఎకరాలు. రంగారెడ్డి జిల్లాలో ఈ 4 ప్లేసుల్లో కలిపి కొండకల్ వెలిమల, బ్రహ్మణపల్లి వెంకటాపూర్, లింగారెడ్డిపేట, దండుమైలారంలో కలిపి 1351 ఎకరాల్లో ఈ లాజిస్టిక్స్ అవి చేశారు. లాజిస్టిక్స్ హబ్ అంటే ఎలా ఉంటుంది అంటే బాటసింగారం పోయి చూడండి ఎవరన్నా, మనకు తెలిసిపోద్ది అక్కడ లాజిస్టిక్స్ హబ్ ఎలా తయారైందో. దానికి అనుగుణంగా ఉంటుంది ఒక్కొక్క దాన్ని. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఒక్కొక్క హబ్ అన్ని రకాల వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు ఇవి కేంద్రంగా ఉంటాయి. ఇతర నగరాల నుంచి వచ్చే ట్రక్కులు, లారీలు నగరం లోపలికి రాకుండా శివార్లలోనే లాజిస్టిక్స్ హబ్లు, ట్రక్కు పార్కుల్లోనే లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు. అక్కడి నుంచి చిన్న చిన్న వాహనాలలో నగరానికి చేరుస్తారు. ట్రక్కు పార్కుల్లో ప్యాకింగ్, కోల్డ్ స్టోరేజ్, విశ్రాంతి గదులు, రెస్టారెంట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెట్రోల్ బంకులు, మరమ్మతులకు గ్యారేజీలు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తూ దాన్ని మెయింటెనెన్స్ తీసుకుంటారు. సో ఇంతకు ముందు ఉన్న వాటిలో బాటసింగారం ఒకటి ఉంటుంది, తర్వాత మంగళపల్లి, సాగర్ రోడ్లో వెళ్తే మంగళపల్లి ఉంటుంది, మంగళపల్లి దగ్గర ఒకటి ఉంటుంది, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలు భవిష్యత్తులో ఉపయోగం. లాజిస్టిక్స్ హబ్ ఏర్పడిందంటే ఇప్పుడు నేను చెప్పిన సౌకర్యాలన్నీ ఏర్పడతాయి. సౌకర్యాలన్నీ ఏర్పడితే వేలాది మంది అక్కడ ప్రతిరోజు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. అక్కడ ఇతరత్ర వ్యాపకాలు అంటే హోటల్స్ కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ, రెస్టారెంట్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతాయి. వీటి ద్వారా దాని మీద ఇంపాక్ట్ పడుతుంది. మనం అక్కడ ఇన్వెస్ట్ చేయడం ద్వారా తద్వారా మనం బెనిఫిట్ పొందే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. సో ఈ ప్లేసెస్ నోట్ చేసుకోండి. ఆ ప్లేస్ల మీద తక్కువ ధరలు ఉన్న చోట ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా లాభపడతారు. నేను ఇస్తున్న ఈ సమాచారం కనుక మీకు నచ్చితే నా ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్, రాజేష్ శర్మ.